మరోవైపు పీవీ జయంతి వేడుకలలో బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పీవీని విస్మరించిందన్నారు. అంతిమ సంస్కారాలు కూడా గౌరవంగా నిర్వహించలేదన్నారు. ప్రధాని మోదీ పీవీ సేవలు గుర్తించి భారత రత్న ఇచ్చారన్నారు. ప్రజ్ఞుడు, బహుభాషా కోవిదుడు, భారత రత్న గ్రహీత శ్రీ పివి నరసింహారావు గారి యొక్క 104 జయంతి పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి వారికి ఘనంగా నివాళులర్పిస్తూ, వాస్తవంగా గత ప్రభుత్వాలు వారి సేవలు విస్మరించి వారిని రాజకీయంగా ఏ రకంగా ఇబ్బందులకు ఇక్కట్లకు గురి చేశారో, బతికున్న సమయంలో కూడా వారిని ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, చివరి అంతిమ క్రియలు కూడా దేశ ప్రధానులకు లభించేటువంటి ఆ యొక్క గౌరవాన్ని పొందకుండా చివరికి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గేటు నుంచే శవాన్ని మరి బయటికి నెట్టేయడము, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలను, దక్షిణాది ప్రజలను అవమానపరచడమే కాకుండా వారికి గుర్తింపుగా భారత రత్న కూడా ఇవ్వకపోవడం, వారి జీవిత కాలంలోనే నెహ్రూ కుటుంబ సభ్యులందరూ కూడా వారు భారత రత్నలు పొంది తెలంగాణ భవన్లోనూ పీవీకి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. పీవీ చిన్న కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించి అత్యున్నత స్థాయికి ఎదిగారని ఆయన కూతురు సురభివాణి తెలిపారు. చిత్తశుద్ది, కార్యదీక్ష, మేధా సంపత్తితో పీవీ ప్రధాని అయ్యారన్నారు. భారతరత్న తెలంగాణ నుంచి వచ్చిన మొట్టమొదటి భారతరత్న పివి గారు ఒక చిన్న కార్యకర్తగా తన జీవితాన్ని ప్రారంభించి దేశ ప్రధానిగా, ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఒక ప్రధానిగా ఎదగలిగినారంటే చిత్తశుద్ధి, కార్యదీక్ష, తన వివేకం, మేధా సంపత్తి మాత్రమే కారణం. చాలామంది ఏమనుకుంటారంటే చాలా కులబలము, ధనబలము, ఇంకా ఏమో కావాలనుకుంటారు. కానీ పివి గారు ప్రూవ్ చేసినారు, చిత్తశుద్ధి ఉంటే, ప్రజాసేవ చేయాలి అనే ఒక దీక్ష ఉంటే ఎక్కడి నుంచైనా ఎక్కడి దాకానన్నా పోవచ్చు.